హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం రివ్యూ చేయబోతున్నది కుక్వెల్ స్లో జ్యూసర్. అదేనండి, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అని. అదే అండి, ఇది 500 వాట్స్ కాపర్ మోటార్తో వస్తుంది, 12 months వారంటీ. అండ్ ఇది జ్యూసరే కాకుండా ఐస్ క్రీమ్ మేకర్ కూడా. మనం ఐస్ క్రీమ్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు దీంతో. దీని సైడ్ ప్యాకేజింగ్ వచ్చేసి ఇట్లా ఉంది. స్లో జ్యూసర్, ఇది ఐస్ క్రీమ్స్ కూడా చేసుకోవచ్చు అండి దీంతో. ప్లస్ జ్యూసెస్, ఐస్ క్రీమ్స్ రెండు రకాలుగా వాడచ్చు మనం. దీని ఎంటైర్ బాక్స్ వచ్చేసి ఇట్లా ఉంది. మనం ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసేస్తే కంటెంట్స్ ఉన్నాయి. ఓపెన్ చేయగానే మాన్యువల్ వచ్చిందండి. ఇది మాన్యువల్. దీంతో పాటు ఇవి క్యాప్స్ అండి, ఎక్స్ట్రా 2 ఇచ్చారు మనకి. ఇవి కింద మనం వేస్ట్ పల్ప్ దగ్గర పెడతామండి, అది మనకి యూస్ఫుల్గా 2 ఇచ్చారు. ఇది వచ్చేసి క్యాప్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఐస్ క్రీమ్ చేసుకునేదండి, ఐస్ క్రీమ్ ఫిల్టర్. మనం ఫిల్టర్ తీసేసి ఈ ఐస్ క్రీమ్ ఫిల్టర్ పెడతాము ఐస్ క్రీమ్ చేసుకోవాలనుకుంటే. ఇదేమో పల్ప్ కలెక్టర్ కప్ ఒకటి, జ్యూస్ కలెక్టర్ కప్ ఒకటి. అండ్ ఇది వచ్చేసేమో మనం జ్యూస్ స్టాపర్ అండి, క్యాప్ పెట్టుకోవాలి మనం, ఫిక్స్ చేద్దాం తర్వాత. ఇదేమో గ్రైండర్ అండి, దీంతోనే మనకి జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది బాగా. కానీ చాలా ఫైన్గా వస్తుందండి జ్యూస్ మాత్రం. ఎట్లాంటి పల్ప్ అనేది రాలేదు. నేను దీనికి ముందు యాక్చువల్గా నేను ఒరిజినల్ వెబ్సైట్ కుక్వెల్ వెబ్సైట్లో బుక్ చేశాను. దానికి నాకు ఫస్ట్ ఆ రబ్బర్ కంటెంట్స్ 2 ఎక్స్ట్రా ఉన్నాయి కదండి, అవి అసలు రాలేదు నాకు. అండ్ జ్యూస్ పల్ప్ కూడా నాకు పల్ప్ వచ్చిందండి, జ్యూస్ ఫైన్గా రాలేదు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే అది లీక్ అవుతుందండి. ఒరిజినల్ వెబ్సైట్లో బుక్ చేసింది అయితే నేనైతే రికమెండ్ చేయను. వెదర్ మీరు కొంచెం ఎక్కువ అమౌంట్ అయినా పర్లేదు, అమెజాన్ ఆర్ మింత్రా అనదర్ వెబ్సైట్స్లో చూసుకోండి. ఇది వచ్చేసి బ్రష్ ఇచ్చారండి మనం ఫిల్టర్ క్లీన్ చేసుకోవడానికి, బాగుంది. అండ్ ఇది మన ఒరిజినల్ బాడీ అండి, విచ్ మిషన్ స్లో జ్యూసర్ మిషన్. మనం ఇప్పుడు కవర్ ఓపెన్ చేసేద్దాము. అండ్ ఇది వచ్చేసి మనం జ్యూస్ వేస్తాం కదండి, ఎక్స్ట్రా ఏమైనా హెవీగా వేస్తే దాంతో ప్రెస్ చేయొచ్చు. ఇదే అండి, ఇది అన్నిట్లో కన్నా కొంచెం వెయిట్ ఉంటుంది. ఇది వచ్చేసి 2 ఉన్నాయి చూడొస్తారా. ఒకటేమో పల్ప్ కలెక్టర్, పల్ప్ కోరి వేస్ట్ అంటే మనం ఫిల్టర్ చేసేసినాక వేస్ట్కి ఒకటి. అండ్ ఇంకొకటేమో జ్యూస్కి. వేస్ట్కి వచ్చేసి కొంచెం స్మాల్ సైజ్ ఇచ్చారు, జ్యూస్కి మాత్రం కొంచెం బిగ్ సైజ్ ఇచ్చారు. అండ్ మనకి లోపల ఎంఎల్ కూడా ఉంది, ఎంత ఎంఎల్ వచ్చిందని మనం చూసుకోవచ్చు. చూసారు కదా, 2 లెఫ్ట్ది వచ్చేసి జ్యూస్కి, రైట్ది వచ్చేసి వేస్ట్ పల్ప్కి. ఇది క్యాప్ అండి, క్యాప్. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్కి అండి. నేను ఐస్ క్రీమ్ కూడా ఒకటి వీడియో పెడతాను, మీకు ఈజీగా ఉంటుంది. నేను పర్చేజ్ చేసేటప్పుడు రివ్యూ ఉంటుందేమో చూశాను, అసలు ఆ రివ్యూ అనేది క్లియర్గా డీటెయిల్గా అసలు యూట్యూబ్లోనే లేదండి. సో అందుకే నేను రివ్యూ చేస్తున్నా. ఇదే మన బాడీ ప్లస్ ఇది మనకి ఫిల్టరు చూసండి. ఇది స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది బాడీ అంతా కింద. ఇదేమంది జ్యూసర్ హెడ్. అండ్ ఇది వచ్చేసి ఫిల్టర్, ఇది మనకి మెయిన్ ప్రాసెస్ జరిగేది ఇదే. అండ్ ఇదే అండి మనకి ఫైన్ ఫిల్టర్ చేసేసి మనకి పల్ప్ అనేది రాకుండా మనకి సెండ్ చేస్తుంది లిక్విడ్ బయటకి. అండ్ నేను చెప్పాను కదా ఇంతకుముందు కుక్వెల్లో చూశాను, కుక్వెల్లో పర్చేజ్ చేసినప్పుడు నాకు పల్ప్ అనేది బాగా వచ్చేసిందండి జ్యూస్లోకి.
పల్ప్ అనేది జ్యూస్లో కింద డిపాజిట్ అయిపోయేది. కానీ మరి మరి పీస్ ప్రాబ్లమో లేకపోతే ఏంటి ప్రాబ్లం నాకు ఐడియా లేదు. కానీ ఇది కుక్వెల్ కంపెనీదే, కాకపోతే నేను ఇది మింత్రా నుంచి ఆర్డర్ చేశాను. ఇది అయితే నా బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చిందండి. నేను 2 ఆర్డర్ చేశాను, ఒకటి మింత్రా అండ్ ఒకటి అమెజాన్. నాకు 2 అమెజాన్ అండ్ మింత్రా అయితే బెస్ట్ వచ్చినాయండి, వితౌట్ ఎనీ లీకేజింగ్. కాకపోతే కొంచెం ప్యాకేజింగ్ పెంచుంటే బాగుండేది అనిపించింది. డైరెక్ట్గా బాక్స్లో సెండ్ చేసేసారు. ఇవి టోటల్ కంటెంట్స్. వెదర్ మనకి జ్యూస్ కావాలంటే ఈ ఫైన్ ఫిల్టర్ పెట్టుకోవాలి, లేదు మనకి ఐస్ క్రీమ్కి కావాలంటే ఈ ఫిల్టర్ పెట్టుకోవాలండి. ఏదో ఒక ఫిల్టర్నే యూజ్ చేయాలి ఎట్ ద టైం. ఇవి టోటల్ కంటెంట్స్ ఇచ్చారు మనకి ప్యాకేజింగ్లో. ఇప్పుడు మనం ఫిక్స్ చేసి చూపిస్తాను ఒకసారి మీకు. ఇది చాలా లైట్ వెయిట్ ఉందండి, మరీ అంత హెవీ ఏం కాదు, మనం ఈజీగా మూవ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు క్లీనింగ్కి ఇబ్బంది అయిద్దామో అనుకున్నాను, కానీ బెస్ట్. అసలు మనం మిక్సీలో వేసినంతసేపు కూడా ఉండదండి. అండ్ మనకి యాపిల్, బీట్రూట్, ఏబీసీ జ్యూస్ అని వస్తుంది కదా, రీసెంట్ టైమ్స్లో బాగా ట్రెండ్ అవుతుంది, వాటికి బాగా బెస్ట్ అండి. మనం నార్మల్ మిక్సీలో వేస్తే మనకి పల్ప్ అనేది లిక్విడ్ రాదు అసలు సరిగ్గా బయటకి. అదే ఇందులో మనకి లిక్విడ్ విడిగా, అది విడిగా వచ్చేస్తుంది పల్ప్ అనేది. ది బెస్ట్ అసలు ఇది దీనికైతే. ఇది జార్ అండి. జార్ ఫిక్స్ చేసినాక ఈ ఫైన్ ఫిల్టర్ అనేది జ్యూస్కి అయితే ఈ ఫైన్ ఫిల్టర్ అట్లా ఫిక్స్ చేయాలి. తర్వాత ఈ గ్రైండర్ది ఇది పెట్టాలండి. అండ్ చెప్తున్నా కదా ఇందాక, ఈజీగా క్లీనింగ్ అయితే చాలా ఈజీ ఉంటుందండి. ఇది అసలు అయితే ఉంటుంది. ఆ జార్ ఫిక్స్ చేసినాక అట్లా ఉంటుందండి. ఇప్పుడు జార్ ఫిక్స్ చేస్తున్నాను. జస్ట్ నార్మల్గా అక్కడ మీకు చాలా ఈజీ ఉంటుంది, అట్లా జస్ట్ అట్లా పెట్టేయడమే, మీకు అక్కడ ఉంటుంది ఆల్రెడీ. ఇది న్యూది కదా, సో ఆ రింగ్ది అట్లా తిప్పుతూ పెట్టాలి. అది జస్ట్ నార్మల్గా అట్లా పెట్టేయడం అండి. ఇది మాత్రం తిప్పుతూ పెట్టాలి. చూసారు కదా, లెఫ్ట్ సైడ్కి అట్లా తిప్పుతూ పెడితే ఫిక్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాప్ ఫిక్స్ చేయాలి. ఇప్పుడు జస్ట్ ఏం లేదండి, ఆ క్యాప్ని మనకి ఒక లైన్ ఉంటుంది, ఇది ఇట్లా వస్తుంది. జార్స్ మీకు ఈజీగానే ఉంటుందండి, అట్లా జస్ట్ ఇట్లా పెట్టి మీరు పైన నాబ్ అనేది దాంట్లో ఫిక్స్ అయిందో లేదో చూసుకోవాలి. ఫిక్స్ అయినాక ఇట్లా జస్ట్ రొటేట్ చేస్తే ఇంకా లాక్ అయిపోతుందండి, ఇంకా ఏమి ఉండదు. ఇది మనకి ఎప్పుడైనా మనం ఫ్రూట్స్ అవన్నీ వేస్తాం కదా, అది ఈజీగా లోపలికి పడాలని చెప్పి అది అట్లా ఇచ్చారండి మనకి. ఇది ఫిక్స్ చేసినాక అండ్ మనకి దీనికి నేను లిక్విడ్ రాడ్ దగ్గర అది క్యాప్ పెట్టాలి, స్టాపర్. ఇప్పుడు పెడతాను. ఇప్పుడు మనం కంటెంట్స్లో వచ్చిన క్యాప్ మనం ఫిక్స్ చేయాలి, ఎందుకంటే లిక్విడ్ మనకి స్టాప్ రావడానికి, ఆన్ ఆఫ్ అవ్వడానికి మనం ఇది మాన్యువల్గా ఇట్లా క్యాప్ ఓపెన్ ఆఫ్ క్లోజ్ చేసుకోవడమే. జస్ట్ బాక్స్కి మనకి క్యాప్ ఉండదు కదా, అట్లా ఇట్లా నొక్కడమే అండి, ఈజీగానే ఉండిద్ది. అంతే, ఫిక్స్ అయిపోయింది. క్లోజ్, ఓపెన్, అట్లా ఇంకంతే. ఓపెన్, క్లోజ్, చాలా ఈజీ ఉంది ఫిక్సింగ్. మాన్యువల్ నేను ఫస్ట్ తీసుకునేప్పుడు చాలా హెవీగా ఉంటుందేమో, కిచెన్లో సరిపోదేమో, కానీ చాలా ఈవెన్ మనకి మిక్సీ అంతా కూడా ఉండదండి, చాలా ఈజీగా మనం మూవ్ చేసుకుంటూ క్యాబినెట్లో అట్లా కబోర్డ్స్లో పెట్టేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు నేను జ్యూస్ వేసి చూపిస్తాను. అండ్ నేను
ఆన్ చేసినప్పుడు సౌండ్ ఎలా వస్తుంది మీకు సౌండ్ తెలియాలని చెప్పి నేను కొన్ని రాగా పెట్టేస్తున్నాను. మీకు తెలుస్తుంది సౌండ్ ఎట్లా వస్తుంది అని. ఇప్పుడు ఇట్లా మిషన్ అట్లా ఉంది కదా, జార్ ఫిక్స్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఫస్ట్ న్యూది కదండి, వాష్ చేయండి బాగా, బికాస్ ప్లాస్టిక్ స్మెల్ అట్లా ఉంటుంది. జార్ అట్లా ఉంది, నాబ్స్లో అట్లా కూర్చోబెట్టాలి అట్లాగా. అండ్ నేను ఆల్రెడీ లోపల ఫైన్ ఫిల్టర్ పెట్టేసేసాను, క్లీన్ చేశాను కాబట్టి. నార్మల్ ఇప్పుడు గ్రైండింగ్ రాడ్ పెట్టడమే. స్టెయిన్లెస్ స్టీల్ కూడా బాగుందండి, నాకైతే మంచి ఓవరాల్గా ఈజీగా ఉంది. జస్ట్ మనం ఒక జార్ అట్లా క్లీన్ చేసుకోవడం, క్లీనింగ్ కూడా అది పెద్ద ఏం సమస్య కాదు. అండ్ క్యాప్ చూసారా, జస్ట్ ఇట్లా రైట్కి పుష్ చేయడమే. పైన నాబ్ అనేది గ్రైండింగ్ నాబ్ క్యాప్కి ఫిక్స్ అయిందో లేదో చూసుకోవాలి, అంతే ఫిక్స్. అసెంబ్లింగ్ అదేమి అంత పెద్ద విషయం ఏం కాదండి, జస్ట్ ఒక్కసారి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. అండ్ మీకు ఇంకా డైలీ యూస్కి బాగా ఉంటుంది. అండ్ నేను కప్స్ కూడా పెట్టేశాను. అండ్ పవర్ సాకెట్ కూడా పెట్టేసుకున్నాను నేను. జస్ట్ దానికి రైట్ సైడ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుందండి. ఇది ఓవరాల్ లుక్ పెట్టినాక. ఇప్పుడు దానికి రైట్ సైడ్ స్విచ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తే మీకు తెలుస్తుంది సౌండ్ ఎట్లా వస్తుంది అని చెప్పి. చూసారు కదా, చాలా మినిమల్, చాలా చిన్న సౌండే అండి, మిక్సీకి వచ్చే అంత పెద్ద సౌండ్ ఏం కాదు. చూసారు కదా, కానీ జ్యూస్ అనేది చాలా ఫైన్గా వస్తుందండి. నేను ఇక్కడ కీరా వేసాను, కీరా అండ్ క్యారెట్, బీట్రూట్ కూడా వేసాను. నాకు ఆ టైంకి అవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ తర్వాత ఫ్యూచర్లో నేను అప్డేట్ కూడా ఇస్తాను, రివ్యూస్ చేస్తాను, అండ్ ఐస్ క్రీమ్ కూడా చేస్తాను. మీకు ఇప్పుడు చూసేది అయితే కీరా అండ్ బీట్రూట్ చేస్తున్నాను. మీకు తెలుస్తుంది చూసారా, గ్రైండింగ్ కూడా చాలా ఫైన్గా అవుతుంది. అండ్ పల్ప్ కూడా కలెక్ట్ అవుతుంది అటు సైడ్. నేను క్యాప్ అయితే క్లోజ్ చేసే ఉంచాను. ఇప్పుడు నేను వచ్చేసి జ్యూస్ అనేది 3 క్యూకుంబర్స్తో చేస్తున్నాను. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించిందండి. చూసారా, గ్రైండింగ్ అనేది చాలా బాగా అవుతుంది. అండ్ పల్ప్ కూడా చాలా త్వరగా వచ్చేస్తుంది బయటకి, ఈజీగా కలెక్ట్ అయిపోతుంది. ఇది నార్మల్ జ్యూసర్ అయినా కొంచెం మనం మిక్సీ అవంతా వాషింగ్కి ఇబ్బంది అవుతుందేమో. నేను ఆల్రెడీ ప్రీతి జోడియాక్ తీసుకున్నానండి. నాకు దాంట్లో జ్యూస్ చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపించేది, బాగా క్లీనింగ్ అదంతా ఉండేది. కానీ ఇది అట్లా లేదండి, చాలా ఈజీగా ఉంది, చాలా మినిమల్గా ఉంది, చాలా ఈజీగా క్లీనింగ్కి కానీ స్టోరేజ్కి కానీ బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ మిక్సీలో చేస్తే మళ్ళీ ఫిల్టర్ చేసుకోవడం, చాలా వాటర్ పోసి జ్యూసెస్ చేసుకోవచ్చు. ఇవైతే డైరెక్ట్గా మనకి ఫ్రూట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా వస్తుంది. చూసారు కదా, ఇవైతే 3 క్యూకుంబర్స్కి వచ్చిన జ్యూస్. నాకైతే ఈ 3 క్యూకుంబర్స్కి అండ్ 1 బీట్రూట్ కూడా వేసాను. నాకు 1.5 గ్లాస్ వచ్చిందండి. మనం యూజ్ చేసేదాన్ని, మనం క్వాంటిటీ వేసేదాన్ని బట్టి కొంచెం కొంచెం మరీ ఓవర్లోడ్ వేయకుండా జస్ట్ గ్రైండ్ చేసుకుంటూ వేస్తూ ఉండండి, ఓవర్లోడ్ చేయకుండా. కానీ ఓవరాల్ బెస్ట్ పర్చేస్ టిల్ నౌ అనిపించింది నాకైతే. నేను 2 ఆర్డర్ చేశాను. చూసారా, నేను జస్ట్ నార్మల్గా 2-3 అట్లా వేస్తూ ఉన్నాను, గ్రైండ్ అవుతూ ఉంది, జ్యూస్ అనేది కలెక్ట్ అవుతూ ఉంటుంది. నేనైతే వెబ్సైట్లో కన్నా అమెజాన్ ఆర్ మింత్రా ఈ వెబ్సైట్స్లో బుక్ చేసుకోవడం మీకు ఈజీగా ఉంటుంది. అండ్ మీకు డిఫెక్టివ్ ప్రోడక్ట్ ఆర్ ఏదైనా ఉంటే
ఈజీగా రిటర్న్కి ఛాన్సెస్ ఉంటాయి. నేను ఫస్ట్ వెబ్సైట్లో బుక్ చేసింది అది నో రిటర్న్ అంట, నో రిటర్న్ ఆర్ నో రీప్లేస్మెంట్, జస్ట్ రిపేర్ చేసి ఇస్తారంట. అది జార్ అనేది లీక్ అవుతుంది అండ్ నాకైతే బ్రేక్ వచ్చేసింది ఈజీగా ఆఫ్టర్ 4 యూజెస్ అనుకుంటా. నేనైతే వెబ్సైట్ అసలు రికమెండ్ చేయడండి, కుక్వెల్ వెబ్సైట్. మీరు డైరెక్ట్గా నేను లింక్స్ ఇస్తాను, మింత్రా ఆర్ అమెజాన్, డైరెక్ట్గా దాంట్లోంచి పర్చేస్ చేసుకోవచ్చు. కుక్వెల్ వెబ్సైట్లో 6500కి వచ్చిందండి నాకు ఫ్రీ షిప్పింగ్. కానీ అమెజాన్లో 6999 ఉంది, మింత్రాలో అయితే 7200 చేంజ్ ఉంది. బట్ గో ఫర్ దీస్. మీరు మనీ చూసుకుంటే మీకు ప్రొడక్ట్ లైఫ్ ఉండదు. అండ్ ఇక్కడ చూడండి పల్ప్ అనేది చాలా, అసలు నేను స్క్వీజ్ చేస్తున్నా కానీ వాటర్ పల్ప్లోంచి ఈవెన్ అసలు ఏం తగలట్లేదు. మనం నార్మల్గా బీట్రూట్ కనుక హ్యాండ్కి పట్టుకుంటే పింక్ అయిపోతుంది, అలాంటిది ఏమీ లేదు, మొత్తం పల్ప్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ చేసేసింది. ఈ ఓన్లీ 1 బీట్రూట్కి ఇంత వచ్చిందండి, మేబీ ఒక టీ గ్లాస్ వచ్చిందేమో. కానీ ది బెస్ట్ పర్చేస్ అండి ఇదైతే, బికాస్ డైలీ జ్యూసెస్ తాగే వాళ్ళు ఉంటారు. ప్రాసెస్ చాలా తక్కువ అండి, ఎందుకంటే మనం మిక్సర్లో వేసినా కానీ వాటి న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ తగ్గిపోతాయి. దీంట్లో అట్లా కాదు, ఇది డైరెక్ట్గా. అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి. ఇంకొంచెం చూసారా బీట్రూట్ పల్ప్ అనేది ఎట్లా బయటకు వస్తుందో, చాలా ఫైన్గా వస్తుంది. అండ్ పల్ప్, మనకి పల్ప్లో అయితే ఎట్లాంటి లిక్విడ్ తగలట్లేదండి, చాలా డ్రైగా ఉంది ఆ పల్ప్ కూడా. నేను కొన్ని వీడియోస్లో చూసాను ఏంటంటే ఆ పల్ప్ని కూడా రీయూజ్ చేస్తున్నారు, అంటే దేనికో దానికి కర్రీస్లో కానీ. బట్ న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ పోయినప్పుడు ఉంటుందా? ఇదైతే చాలా పోర్టబుల్, వన్ ఆఫ్ ద బెస్ట్ రికమెండేషన్. నేనైతే ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.